ఇప్పుడు కిడ్నీ డొనేట్ చేసి ఫ్యూచర్లో రెండో కిడ్నీకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఒక డాక్టర్గా ఇది చెప్పడం నా ధర్మం. తెలుసండి, అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను. మంచిది. ఈరోజు రాత్రికే ఆపరేషన్, అందుకు మీరు సిద్ధమేనా? అలాగే, కానీ నాకు అమౌంట్ మొత్తం ఇప్పుడే కావాలి. ఆపరేషన్ చేయకుండా అమౌంట్ ఎలా ఇస్తాం? ఆ డబ్బుతో మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మా అన్నయ్య మాకు నిజాయితీగా ఉండడమే నేర్పించాడు, మోసం చేయడం నేర్పించలేదు. నమ్మితేనే అమౌంట్ ఇవ్వండి, అప్పుడే నేను కూడా ఈ రాత్రికి ఆపరేషన్కి వస్తాను. మీరు అనాథ అన్నారు కదా, అన్నయ్య అంటారేంటి? అన్నయ్య అంటే తోడబుట్టినవాడు కాదండి, తెలిసినవాడు అంతే. ఓ 2 లక్షలు ఇవ్వు. 2 లక్షలా? నేను లైఫ్ రిస్క్ చేసి మీ కిడ్నీ ఇస్తున్నాను. నేను వచ్చింది సరదా కోసం కాదు, నా అవసరం కోసం. నాకు 15 లక్షలు కావాలి. 15 లక్షలా? అవును, దానికి ₹1 తక్కువైనా నేను మీ కిడ్నీ ఇవ్వను. మీ ఇష్టం, వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. అనాథనంటున్నావు, 15 లక్షలు నీకెందుకు? అది మీకెందుకు? మీరు ఒక్క నిమిషం బయట వెయిట్ చేయండి, ఆలోచించి చెప్తాం. థ్యాంక్ యూ. నైట్ ఏ టైంకి రావాలి? ఆపరేషన్ ఇక్కడ కాదు, వేరే హాస్పిటల్లో ఉంటుంది. నేనే వచ్చి పిక్ చేసుకుంటాను. ఎక్కడికి రమ్మంటావు? ఎక్కడికి రావాలో నేను మీకు ఫోన్ చేసి చెప్తాను, రండి. అలాగే. నేనేం చేసినా అన్నయ్య కోసం, తప్పేం లేదు. కానీ నేను ఇంత డబ్బు తీసుకెళ్ళిస్తే అన్నయ్య నమ్మడు. నేను నిజం కూడా చెప్పలేను కాబట్టి అన్నయ్య కోపం పెంచుకునే అవకాశం ఉంది. వదిన్నైతే ఎలాగోలా కన్విన్స్ చేయొచ్చు. వదినే అన్నయ్యకి సర్ది చెప్పుకుంటుంది. అంతకంటే ముందు నేనొక పని చేయాలి. చెప్పరా నాని? అరే, అర్జెంటుగా నేను నిన్ను వెంటనే కలవాలరా. రామలయం వీధి దగ్గర కలుద్దాం, నువ్వు రాగలవా? వస్తున్నారా? చాలా థ్యాంక్స్ రా. ఎందుకురా అర్జెంటుగా కలుమన్నావు? నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా. నీకోసం ఆ మాత్రం చేయలేనా? చెప్పరా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నిన్నే అడుగుతున్నాను. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. తప్పకుండా, విషయం చెప్పు. మా వదినికి నువ్వు ఒక అబద్ధం చెప్పాలి. ఏంట్రా అది? నువ్వు షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నావు కాబట్టి నేనెప్పుడో నీకు కొంత అమౌంట్ ఇచ్చినట్టుగా, ఆ అమౌంట్ వల్ల 15 లక్షలు ప్రాఫిట్ వచ్చినట్టుగా మా వదినికి చెప్పాలరా. ఎందుకురా? రే, నన్ను ఆ డీటెయిల్స్ అడక్కరా ప్లీజ్. చెప్తావు కదా? సరే, చెప్తాను. అంతేకాదరా, రేపు నీ పెళ్ళుందని 1 వారం రోజులు నీ దగ్గరే ఉంటానని కూడా చెప్పాలి. నిజం చెప్తున్నా అని ఏదైనా ప్రాబ్లమా? ఎందుకురా ఇన్ని అబద్ధాలు చెప్పమంటున్నావు? మంచి కోసమే కానీ చెడు కోసమైతే కాదు శేఖర్. నువ్వు చెప్పే అబద్ధం చాలా మేలు చేస్తుందిరా. నీ మీద నాకు నమ్మకం ఉంది నాని, నీకోసం ఏదైనా చేస్తానురా. థ్యాంక్ యూ రా. వదినికి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలరా. తప్పకుండా. మీరు ఆడపిల్లను కాపాడారనే గర్వమే నాకుంది తప్ప డబ్బులు పోయాయన్న బాధే లేదురా.
వదినా, చెప్పు నాని. టీ ఏమన్నా కావాలా? 2 నిమిషాలు నీతో మాట్లాడే టైం కావాలి వదినా. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అవునొదినా, మనకు బాగా ఇష్టమైంది దూరం అవుతుంటే బాధగా ఉంటుంది. అది ఎక్కడికి పోదు, మనతోనే ఉంటుందంటే సంతోషమే కదా వదినా. అంటే మన ఇల్లు ఎక్కడికి పోదు వదినా, అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు. అందుకు సంబంధించిన పూర్తి డబ్బు మన దగ్గర లేదు కదా. అప్పుడే ఎలా చెప్తున్నావు? ఉంది కాబట్టి చెప్తున్నాను వదినా. ఇదిగో 15 లక్షలు. వీటితో రేపు జరిగే వేలంపాట ఆపే వదినా. తీసుకో వదినా. ఒక్కసారిగా ఇంత డబ్బు ఎక్కడిది నాని? మీ అన్నయ్యకే సాధ్యం కావడం లేదు, నువ్వెలా తీసుకురాగలిగావు? చిన్నవాణ్ణి కాబట్టి ఏదో పెద్ద తప్పు చేసి ఇంత డబ్బు తెచ్చానని అనుమానం వద్దదినా. అనుమానం కాదు నాని, భయం కూడా. మరో కష్టం గాని నష్టం గాని మనకి జరగకూడదన్న భయం. భయపడాల్సిన అవసరం లేదు వదినా. ఇది అప్పు కూడా కాదు, నా సొంత డబ్బు. సొంతంగా 15 లక్షలు సమకూర్చడం అంటే మాటలు కాదు నాని. మీ అన్నయ్యతో పాటు షాప్ చూసుకోవడం తప్ప విడిగా నువ్వే పని చేయలేదు. అలాంటిది ఇంత డబ్బు నీకెక్కడిది? అన్నయ్య ఇచ్చిన పాకెట్ మనీ దాచి ఫ్రెండ్ ద్వారా షేర్ మార్కెట్లో షేర్స్ కొన్నాను వదినా. ఇప్పుడు మనకు అవసరం ఉందని వాడికి వాటిని అమ్మమని చెప్పాను. నా షేర్స్ అమ్మితే 15 లక్షలు వచ్చాయి వదినా. వీటిని ఇంటి కోసం కట్టే. ఇంకో విషయం వదినా, రేపు అదే ఫ్రెండ్ పెళ్లిలో చిన్ననాటి ఫ్రెండ్స్ అందరం కలుసుకోబోతున్నాం. ఈ రాత్రికి ఆ పెళ్లికి వెళ్తున్నాం. వారం దాకా రానొదినా. నువ్వే అన్నయ్యతో చెప్పు. నమ్మకం కలగట్లేదు కదా వదినా. ఒక్క నిమిషం ఉండు, నా ఫ్రెండ్కి ఫోన్ చేసిస్తాను. హలో హలో శేఖర్, 15 లక్షల షేర్స్లో ప్రాఫిట్ వచ్చిందంటే వదిన నమ్మదని చెప్పాను కదా. నిజంగానే నమ్మడం లేదురా. నువ్వైనా ఒకసారి చెప్పు. ఎవరా? మాట్లాడు వదినా. హలో, బాగున్నారు వదినా? బాగున్నాను శేఖర్. నాని చెప్పేది నిజమే వదినా. వాడిచ్చిన మనీ షేర్స్లో నేనే ఇన్వెస్ట్ చేశాను. అవి అమ్మితేనే 15 లక్షలు వచ్చాయి. రేపు నా పెళ్ళొదినా. నీకేదో పని ఉందని నాని చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని రమ్మని బలవంత పెట్టట్లేదు. నానిని మాత్రం పంపండి వదినా. ఉంటాను.
విన్నావుగా వదినా? నీ మరిది మంచే తప్ప చెడెప్పుడు చేయడొదినా. ప్లీజ్ వదినా, నన్ను నమ్మి డబ్బు తీసుకో. తీసుకో వదినా. అన్నయ్యకి చెప్పు, నేను పెళ్లికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటానే. నాని, ఆ, ఏంటది? ఇదేమి లేదు వదినా. ఇవాళ రేపు బయట పరిస్థితులు బాలేదు కదా వదినా. పెళ్లికి వెళ్తున్నాను కాబట్టి ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను. అంతా బానే వచ్చింది వదినా. అంతా బానే వచ్చింది వదినా. వెళ్తాను వదినా. అమ్మగారు, 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 అమ్మగారు! ఏంట్రా, ఎందుకంత కంగారు? ఏమైంది? మీ పథకం పారలేదమ్మా. ఎత్తు నుంచి పల్లానికి నీరు పారడం కష్టమేమో గాని ఈ శకుంతలాదేవి వేసిన ఎత్తుకి చిత్తు కావడం తప్ప తప్పించుకునే శక్తి ఎవరికీ లేదురా. ఆ రామరాజు వల్ల మీ ప్లాన్ చెడిపోయేలా ఉందమ్మా. విషయమేంటో సరిగ్గా చెప్పు. రేపు ఇల్లు వేలంపాట జరగకుండానే ఊరు జనమంతా డబ్బు పోగేసి బ్యాంకు కట్టేస్తున్నారు. నో, అలా జరగడానికి వీల్లేదు. వీళ్ళ వేలం పాట జరగాలి. అందులో ఈ శకుంతలాదేవి తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. చంపేస్తామని బెదిరించండి. అవసరమైతే కాళ్ళు చేతులు విరగొట్టి అసలు అక్కడికెవ్వరూ రాకుండా చూడండి. అలాగే. రామరాజు కళ్ళ ముందే నేను వాళ్ళింటిని సొంతం చేసుకోవాలి. వాళ్ళందరినీ ఆ ఇంట్లోంచి గెంటేయాలి. ఇందులో తేడా రావడానికి వీల్లేదు. అర్థమైందా? మేము చూసుకుంటాం అమ్మగారు. వెళ్ళండి. రే రండ్రా. రామరాజు, నీకున్న అన్ని దారులు ముయ్యడం ఖాయం. నిన్ను రోడ్డు మీద నిలబెట్టడం తథ్యం. ఒక్కరోజు అవకాశం ఉందిరా. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ ఇంటిని కాపాడి అన్నయ్య గౌరవాన్ని కాపాడాలి. కిడ్నీ ఇచ్చినా సరే ఏ సమస్య రాకుండా మళ్ళీ తిరిగి వస్తానన్న నమ్మకం నాకుంది. ఒకవేళ నాకు ఈ జన్మకి జీవితంతో రుణం తీరిపోయినా ఈ ఇంటితో నా కుటుంబానికి మాత్రం రుణం తీరకూడదు. నాకెంతో చేసిన మా అన్నయ్య కోసం నేనేం చేసినా పర్వాలేదు. నేనేమైపోయినా నాకు బాధ లేదు. బావా, బావా, ఏందోయ్ సడన్ గా ఈ పెళ్లి ప్రోగ్రాం పెట్టినవేంది? కనీసం చెప్పాలని కూడా నీకు ఎరకలేదా? నాకు సడన్ గా తెలిసింది చెట్టి. అనుకోకుండా పెళ్లి కుదిరింది. ఎక్కువ టైం లేదని ఈరోజే చెప్పాడు. అందుకే ఈ రాత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఏమో నాని బావా, నీతో ప్రేమలో పడకముందుగాల నేను ఎట్లున్నానో ఏమో నాకు తెలియదు గాని ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి పోతున్నావంటే సుధరాయించుకోండు నాతో అయితే లేదు. నాకు మిమ్మల్ని అందరినీ వదిలిపోవాలని లేదు చిట్టి. కానీ నేను లేకపోతే పెళ్లి జరగదు.
అక్కడ నేనే ముఖ్యం. ఈడ ఏలంపాట కూడా ఉన్నది కదా బావా, నువ్వు కూడా ముఖ్యమే కదా. మీ అన్నదమ్ములు నలుగురుంటేనే మంచిగుంటది. పెద్దన్నయ్య వదిన ఉన్నారు, మీరంతా కూడా ఉన్నారు. నేను లేకపోయినా అంతా బానే జరుగుతుందిలే. ఈ ఇల్లు మనకే సొంతమవుతుంది. నువ్వు తప్పకుండా పోవాల నాని బావా. అవును చిట్టి. పోనీ పెళ్లి రేపు కదా, పొద్దుగాల్లే లేచిపోవచ్చు కదా. నిజానికి నాకు మీ అందరినీ వదిలి వెళ్ళాలని లేదు చిట్టి. కానీ ఈ రాత్రికే వస్తానని మాటిచ్చాను. తప్పకుండా వెళ్ళాలి చిట్టి. బాబా బాధపడకు చిట్టి. నీకు అట్లనే ఉంటది. సరిగ్గా వారం రోజుల్లో వచ్చేస్తాను చిట్టి. ఏంటి చిన్నపిల్లలాగా? లే. ఏంది రాని బాబా ఇది? నువ్వు ఊరికి పోతుంటే ఈ దేవుళ్ళు అక్కడ దిగిపోయింది. నాకేదో గలత్ కనిపిస్తోంది. నువ్వు లగ్గానికి పోవద్దు బావా, నా మాటేను బావా. పిచ్చి సెంటిమెంట్లో నువ్వును. ఆ చైన్ పాతది, లాకెట్ అలా ఊడింది. లేదు బావా, నాకేదో కొడుతుంది. చిట్టి, నాకు ఆలస్యం అయిపోతుంది, నేను వెళ్తాను. ఏ వెళ్తా ఏంది వెళ్తా, వెళ్ళొస్తా అనాలా. కొంచెం అన్నం తినిపోదు గాని ఉండు. చిట్టి, నువ్వు వెళ్ళి వడ్డిస్తూ ఉండు, నేను చేతులు కడుక్కుని వస్తాను. సరే. హ. స్వామి, నీకు కష్టం వస్తే నీ తమ్ముడు లక్ష్మణుడు ఎప్పుడూ నీ వెన్నంటే ఉన్నాడు. అలాగే మా అన్నయ్యకొచ్చిన కష్టానికి చిన్నప్పటినుంచి అన్నీ ఆయనే పెంచిన మేం ముగ్గురం ఆయన వెంటే ఉన్నాం. కాని నిన్నటిదాకా అందరం ఏమీ చేయలేక సతమతమయ్యాం. మాకింత జీవితాన్నిచ్చిన మా పెద్దన్నయ్య గౌరవం కాపాడే అవకాశం మా ముగ్గురు అన్నదమ్ముల్లో నువ్వు నాకే ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి. అంతా మంచే జరగాలి అని నన్ను దీవించు స్వామి.
మీ ఇద్దరికీ చెప్పకుండా నేను తీసుకున్న నిర్ణయానికి నన్ను క్షమించండి అన్నయ్య. ఎందుకంటే నేను కిడ్నీ ఇస్తానంటే మీరు ఒప్పుకోరు, మీరు కష్టపడతానంటే నేను ఒప్పుకోను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.